గృహబలం అంశానికి స్వాగతం. విద్యుత్ శక్తి విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మీరు అమర్చేటువంటి ఆ ప్లగ్లు మీ గృహంలో ఎటువైపు ఉంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి మీరు అమర్చేటువంటి స్థానాలు గనక సరిగా లేకపోయినట్లయితే విద్యుత్ శక్తిలో అవాంతరాలు ఏర్పడటం, ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ లాంటి వ్యవహారాలు జరగటం, ప్రమాదాలు కూడాను సంభవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుకని మీరు ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ఎలక్ట్రీషియన్ వచ్చి నిర్వహణ పద్ధతిలో ఈ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి విశేషాంశాల్ని ఏ తీరున అమరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది సుమా. ఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ప్లగ్గులు సహజ సిద్ధంగా ప్రతి గదిలో కూడా ఈశాన్యాన్ని వదిలే ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో అగ్నితత్వం పనికిరాదు అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుచేత ఎలక్ట్రిక్ పాయింట్లను ఏర్పాటు చేసేటప్పుడు ఈశాన్యం వదిలేసి ఏర్పాటు చేసుకున్నట్లయితే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇంటిలో దీపాలు వెలిగించేటప్పుడు కూడాను 4 దిశల్లో కూడాను దీపాలు వెలిగేటట్టుగా చేసుకోవటం చాలా ఉత్తమోత్తమైనటువంటి పద్ధతే. అయితే ఇలా కుదర్నప్పుడు ఉత్తరం, దక్షిణం, తూర్పు దిశల్లో ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేసుకోవటం అత్యంత శుభదాయకమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాయి. ఇతరుల గృహాల వెలుగులు మీ ఇంటి పైన ప్రసరింప చేసుకోకుండా చేసుకోవటం కూడాను వాస్తుశాస్త్రంలో గ్రహించాల్సిన విశేషాంశం. అది మీరు నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టేటప్పుడే గ్రహించాల్సి ఉంటుంది సుమ. అలాగే మీరు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, పెళ్లిళ్ళు, సీమంతాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి వీలుగా మీరు కూర్చునేటువంటి విధి విధానంలో కూడా తూర్పు తిరిగి కానీ పడమరకు తిరిగి కానీ చేయాల్సి ఉంటుంది. ఇంకొక దిశలో కూర్చునే విధి విధానం పనికిరాదు. కాబట్టి మీ హాలు నిర్మాణం చేసుకునేటప్పుడు కూడా చాలా జాగరూకతతో ఇలా అందరూ కూర్చునేటువంటి తీరుతెన్నుల విధానాన్ని ఆచరించే మీరు నిర్వహణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి క్రాప్ చేయించుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు గ్రహించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మీరు షాపుకు వెళ్ళినప్పుడు ఉత్తరం కానీ తూర్పు కానీ తిరిగే ఆ క్రాప్ చేయించుకోండి. లేకపోయినట్లయితే కించిత్తు అవాంతరాలు ఏర్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇది చాలా చక్కటి విషయం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇంట్లో నిద్ర నుంచి లేవగానే బ్రష్ పట్టుకొని పేస్ట్ చేసుకొని మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతూ మాత్రం బ్రష్ చేసుకోకండి. చక్కగా ఉత్తరం వైపు తిరిగి మీరు దంతధావనం చేయాలి. అంతే తప్ప పడమర వైపు, దక్షిణం వైపు తిరిగి మాత్రం దంతధావనం చేయకూడదు సుమా. అది చాలా తప్పు. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. అలాగే స్నానం చేసేటప్పుడు కూడాను ఉత్తర దిశగా తిరిగి లేక తూర్పు దిశగా తిరిగి స్నానం చేయటం అనేటువంటిది మీ యొక్క బాత్రూమ్స్ లో ఏర్పాటు చేసుకోవటం చాలా ఉత్తమోత్తమైనటువంటి విశేషాంశంగానే గుర్తుపెట్టుకోవాలి. ఇక వంటగది దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎటు వంట చేసేటప్పుడు తప్పనిసరిగా గృహ ఇల్లాలు తూర్పు తిరిగే వంట చేస్తూ ఉంటుంది. అయితే మీరు మాట్లాడుతూ గనక ఈశాన్యం వైపుగా తిరిగి వంట చేస్తూ మాట్లాడటం మాత్రం పనికిరాదండి. గృహ ఇల్లాలకి చక్కగా తూర్పు తిరిగి ఇల్లాలు వంట చేయటం చాలా ఉత్తమోత్తమైనటువంటి విశేషాంశంగా కూడా గుర్తిరగాలి. పిల్లలకి పడక గదులు ఏర్పాటు చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మరి ఆ పడక గది ఏర్పాటు చేసేటప్పుడు దక్షిణం మధ్య గాని, పడమర మధ్య గాని, వాయువ్యంలో గాని, ఆగ్నేయంలో గాని పిల్లలకి మాత్రం పడక గదులు ఉండొచ్చు. ఇంటి యజమానికి మాత్రం నైరుతి మూల ఉండటం చాలా విశేషం. నైరుతి మూలలో ఇంటి యజమాని ఎప్పుడు నిద్రిస్తే చాలా సౌఖ్యవంతమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే ఈ యొక్క టాయిలెట్స్ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ షవర్ బాతులు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. ఈ షవర్ బాతు ఎట్నుంచి నీళ్లు పడాలి అని చెప్పేసి చాలా మందికి సందేహంగా వస్తూ ఉంటుంది. ఈ షవర్ బాతులో కూడాను మీరు అమర్చేటువంటి విధి విధానం ఉత్తర గోడ కనుక షవర్ బాత్ పెట్టినట్లయితే మీరు ఉత్తర ముఖంగా అలా తిరిగి స్నానం చేసుకోవచ్చు. అలాగే తూర్పు దిశగా తిరిగి స్నానం చేయాలి కాబట్టి తూర్పు దిశలో ఉన్నటువంటి గోడకు కూడాను షవర్ బాత్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. కొంతమంది ఆ యొక్క బాత్రూమ్స్ లోనే అలా టబ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ టబ్ సిస్టమ్ ఏర్పాటు చేసినప్పుడు నైరుతి మూలలో బాత్రూమ్ కట్టినప్పుడు డైరెక్ట్ గా నైరుతి మూలనే టబ్ పెడుతున్నారు. అది చాలా తప్పు. నైరుతి మూల గుంటలాగే అయిపోతుంది కదండి.
అసలు నీరు అనేది నైరుతి మూల ఉండకూడదని కదా శాస్త్రం. ఆ టబ్బుని మాత్రం కొద్దిగా ఉత్తర గోడకి అలా జరిపేసేయండి. ఆ టబ్బులో అలా స్నానం చేసేటువంటి వాళ్ళు కూడాను ఆ తలగడ అనేటువంటిది ఎక్కువగా తూర్పు గాని లేక పడమర గాని ఉంచి స్నానం చేసుకోవచ్చు. ఈ విషయం చాలా చిన్నదే అయినప్పటికీ దీని వెనకాల వాస్తుశాస్త్రరీత్యా చాలా అంతరార్థం దాగి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. టబ్బులు ఏర్పరిచేటువంటి విధి విధానంలో నైరుతి మూల టబ్బు గనక ఉన్నట్లయితే అక్కడ నీరు ఎప్పుడు నిలువ ఉంటుంది కదా. అందుచేత నైరుతి మూల మాత్రం ఇటువంటి టబ్స్ ని ఏర్పాటు చేసే విధి విధానానికి స్వస్తి పలకటం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అటాచ్డ్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. పడక గదిలో ఈ యొక్క టాయిలెట్స్ వాయువ్యంలో గాని ఆగ్నేయంలో గాని వేయవచ్చు. ఇంటికి పడమర మధ్య లేదా దక్షిణ మధ్య కూడా వీటిని నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తిరగాలి. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను టాయిలెట్స్ కట్టినప్పుడు మాత్రం గుంట మాత్రం నైరుతిలో ఉండరాదు. గుంట నైరుతిలో ఉన్నట్లయితే చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని అనుభవించాల్సి ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇక మీరు ఇళ్లలోనే ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అనుకుందాం, ఇంట్లోనే ఆఫీస్ రూమ్ పెట్టుకుందాం అని చెప్పేసి భావించినట్లయితే యజమాని మాత్రం తప్పనిసరిగా ఉత్తరం తిరిగే కూర్చోవాలి, లేదా తూర్పుకు తిరిగి గాని ఈశాన్యం తిరిగి గాని కూర్చోవచ్చు. దీనిలో ఎటువంటి పొరపచ్చాలు ఉండవు అన్నమాట. ఇళ్లల్లోనే ఈ మధ్య కాలంలో చాలా మంది యోగా అభ్యాసం చేస్తున్నారు. ఈ యోగా అనేటువంటిది ఎక్కువగా తూర్పు పడమరలుగా ముఖం చేసి కూర్చొని చేసుకోవడం చాలా ఉత్తమం.